Hi Andarki, this is Karthik Ratnam. Please subscribe to Tree Media. హలో కార్తిక్ గారు. Hi ma'am. వెల్కమ్ టు ట్రీ మీడియా. Thank you. ఎలా ఉన్నారు? I'm doing good ma'am. How are you doing? సూపర్ ఫైన్. శ్రీరంగ నీతులతో వస్తున్నారు Yeah ma'am. మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much ma'am. You have to watch it. It's a very good film for sure. తప్పకుండా. కేర్ ఆఫ్ కంచరపాలెంకి ముందు Ma'am. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఒకటే చేశారా? లేదు, చాలా చేశాను. ఓకే. స్టేజ్ ఆర్టిస్ట్ అని తెలుసు. ఎలా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ మా అమ్మగారికి నేను యాక్టింగ్ చేయడం అంటే బాగా ఇష్టము. ఓకే. అట్లా తీసుకెళ్ళి స్టేజ్ డ్రామాస్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి నాకు అది గట్టిగా పట్టేసుకుంది ఆ వయసులోనే. సో ఫస్ట్ నాటకం చేయగానే నంది అవార్డు వచ్చింది. ఫ్రమ్ దెన్ వెనక్కి తిరిగి చూసుకోవాలా. గట్టిగా ఫిక్స్ అయి ఉంటారు. గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఓకే. చిలకలూరిపేట ప్రాపర్ మాదా? లేదు మ్యామ్, సికింద్రాబాద్ రెసిడెంటల్ బజార్ మా ప్రాపర్. అవునా? నాన్నగారిది చిలకలూరిపేట లేకపోతే అసలు టచ్ లేదా మీకు? అమ్మ వాళ్ళు ఇక్కడే మొత్తం అంతా సికింద్రాబాద్. మా నాన్న వాళ్ళ నాన్న అందరూ సికింద్రాబాద్ వాళ్ళే. ఓకే. రైట్. సిఏ చదివారు, మధ్యలో ఆపేశారు. అవును. అది కూడా అక్కడే సికింద్రాబాద్ లోనే. ఓకే. లక్డికపూర్లో ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడ చదువుకునేవాడిని. అదేం లేదు మ్యామ్, అంటే సిఏ మీద ఇంట్రెస్ట్ అని కాదు, కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, సినిమాల్లోకి వెళ్ళాలంటే అప్పటికే అడుగుతున్నారు ఒక 1,00,000, 5,00,000 అలా ఇస్తే నేను పెట్టుకుంటామని. సో ఐ థాట్ ఓకే, ఐఎమ్ ప్రిటీ యంగ్. మీరు పే చేస్తే మూవీలో పెట్టుకుంటారా? ఓకే. అంటే అప్పుడున్న దాంట్లో దెన్ ఐ థాట్ ఇప్పుడు వెళ్ళకూడదు, మనం ఇప్పుడే యాక్టర్గా వెళ్ళకూడదు, కొంచెం మూతి మీద కొంచెం మీసాలు వచ్చిన తర్వాత అలా వెళ్ళాలి. అండ్ ఆల్సో సిఏ చేస్తే కొంచెం అప్పట్లో ఆ థాట్ అలా ఉండేది, కొంచెం డబ్బులు సంపాదించుకుంటే దాని తర్వాత సిఏ చేసిన తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ క్లయింట్స్ దగ్గర బ్లాక్ మనీ అని తెలిసిద్ది కదా, వాళ్ళని కొంచెం ఇవ్వండి, బ్లాక్ వైట్ చేసిద్దాము అలా అని చెప్పి ఆ థాట్ అలా ఉండేది అప్పట్లో. ఇంటర్ తర్వాత అలా సిఏ చేసుకున్నా దానికోసం, టు గెట్ మనీ అండ్ ఆల్, మంచి పైసలు తీసుకొని ప్రొడ్యూస్ చేసుకొని సినిమా తీద్దాం అనేది. ఎక్కడి వరకు వెళ్ళారు సిఏలో? సిబిడి ఫౌండేషన్ పాస్ అయ్యాను మ్యామ్. ఐపీసీసీ అప్పటికే సెకండ్ అటెంప్ట్ కి కంచరపాలెం వచ్చింది. సో ఇంకా ఇన్ని బుక్లు ఉండే మేము, అన్ని ఎవరు చెబుతాడు ఇంకా. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ కోర్స్, కానీ చాలా కష్టం. అసలు ఫస్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం మహాగారు షార్ట్ ఫిలిం చూసి మీకు ఇవ్వటం జరిగిందా, లేకపోతే ఆడిషన్ తీసుకున్నారా? ఎలా, హౌ ఇట్ హ్యాపెన్? అంటే మూవీ నైట్స్ అని వాళ్ళదో గ్రూప్ ఉంటుంది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఆ గ్రూప్ లో. బాబీరావు కానపర్తి అని డైరెక్టర్, అపర్ణ మల్లాది గారు దాని ప్రొడ్యూసర్, రోజీ థియేటర్ కానపూర్ అని. అది అన్న అప్పుడు చూశారు, మహా అన్న. దాని తర్వాత కొంచెం పెద్దగా అయ్యాడు, వీడికి ఆ రోల్ సెట్ అవుద్ది అని చెప్పి అడిగారు. ఈ టుక్ ఆడిషన్ అండ్ ఆల్, పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాడు. జుట్టు గడ్డు, అప్పటి వరకు సీఏ కదా, కటింగ్ కొట్టించుకొని చాలా నీట్ గా ఉండేవాడిని. జుట్టు ఇంకా పెంచేసే అబ్బాయి, మనం సినిమా చేస్తున్నాం అనగానే అప్పటి నుంచి ఇట్ ఆల్ స్టార్టెడ్. అప్పుడు పెంచిన హెయిర్ ఇప్పుడు వరకు తీయడానికి అవట్లా అసలు ఏ మూవీలో కూడా. ఇదే లుక్. బట్ ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఐ విల్ బి, అంటే జుట్టు కూడా తీసేస్తున్నాను. ఓకే. బియర్డ్ ఉండేది, బియర్డ్ తీసానుగా, తీసేశారు. ఫైనల్ గా ఆ హెయిర్ ఒక్కటి అలా మెయింటైన్ అవుతూ వస్తుంది. అసలు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ఆ స్టోరీ చెప్పినప్పుడు దానికి ముందు ఏమైనా స్క్రిప్ట్స్ వచ్చాయా మీకు? లేదు, ఇదే ఫస్ట్ మూవీనా? అంటే నాకు స్క్రిప్ట్ చెప్పడమే దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. అంటే నాటకాల్లో మొత్తం అంతా స్క్రిప్ట్ అదంతా ఇచ్చేవాళ్ళు చదువుకోమని, కానీ సినిమాల్లో ఎవరంతా చెప్పలేదు. టు బి ఫ్రాంక్, అన్న నాకు స్క్రిప్ట్ చెప్పంగానే, అన్న ఇంత బాగుందిగా, మాలాంటి కొత్త వాళ్ళతో ఎందుకు, ధనుష్ గారు చెప్పొచ్చుగా. ఆయన అప్పట్లో ఆ టైం లైన్ అంతా చేసేవాళ్ళు, చిన్నపిల్లోళ్ళకి కూడా కనిపిస్తారు, పెద్ద ఆయనలకు కూడా కనిపిస్తారు కదా, అతను చెప్పొచ్చు కదా, అన్ని ఆయనే చేసేస్తారు కదా. అరే నీకు చెప్పింది చెయ్యి, నోరు మూసుకున్నాను. స్టార్టింగ్ కెమెరా ఫేస్ చేసినప్పుడు కానివ్వండి, ఈ యాక్షన్ సీన్స్
చాలా నీట్ గా వెళ్ళిపోతుంటుంది జోసఫ్ క్యారెక్టర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అసలు చాలా కష్టమైంది మ్యామ్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ కదా, చాలా భాష మాండలికం చాలా తేడా. వైజాగ్ కంచరపాలెం వల్ల స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్ కి ఈ మాండలికం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి టైం పట్టింది. టైం అంటే ఎక్కువ కాదు, ఓ వారం టైం ఇచ్చారు. దానిలో మొత్తం అంతా కంచరపాలెం మెట్టు దగ్గర అదంతా వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేర్చుకున్నా. దెన్ షూట్కి వచ్చేసరికి కెమెరా పెట్టంగానే గట్టి గట్టిగా మాట్లాడేవాడిని నేను. ఎందుకంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్ లో చిన్న విషయం అయినా గట్టిగా చెప్పమనేవాళ్ళు. ఇఫ్ ఇట్ ఆల్ అది నేను సీక్రెట్ గా చెప్పాలనుకోండి, నేను మిమ్మల్ని చూడకుండా ఇక్కడ చూసి చెప్తా, సీక్రెట్ ఇలా పెట్టుకుని ఏదో యూనో అట్లా చెప్పేవాడిని. నాకు అది అలవాటు కదా. అండ్ ఐ వాజ్ ఆల్సో 17 somewhere around 17 and 18 when we're filming కంచరపాలెం. ఇంక నేను అలాగే చేస్తున్నా. పాపం ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, ఎందుకురా అరుస్తావు, ఎమోషన్ ఏంట్రా, దేనికి అరుస్తావు అనేసి. ఏం నేర్చుకున్నా ఫస్ట్ అక్కడే మ్యామ్ ఫౌండేషన్. కంచరపాలెంలోనే ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నాను. ఐ వాజ్ ఆల్సో బిహైండ్ ద కెమెరా. ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దట్ ఫిల్మ్. ఓకే, యా ఐ వాజ్ అసిస్టెంట్. పేరు కూడా ఉంటుంది కార్తిక్ అని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు? యా ఫర్ దట్ ఫిల్మ్. ఇంతకు ముందు చాలా చేశాను. ఫర్ దట్ ఫిల్మ్ ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇంతకు ముందు ఒక సీరియల్ కి సప్తగిరిలో వస్తుండే ఆ సీరియల్, దానికి మేనేజర్ గా చేశాను. అంటే అసిస్టెంట్ మేనేజర్. ఐ యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. వెళ్ళిపోయాడిని మేము కెమెరా అసిస్టెంట్ గా, దొరికితే కెమెరా అసిస్టెంట్ గా, అలా దొరికితే అలా ఊరికే వెళ్ళి షూటింగ్లు చూడాలని నచ్చేది. సో ఐ యూస్ టు గో ఆఫ్ లైక్ దట్. ఓకే, కానీ ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఏదైనా గుర్తుందా కంచరపాలెంలో? అయ్యో చాలా ఉన్నాయి మ్యామ్, చాలా ఉన్నాయి. అంటే నిజంగా టు బి వెరీ ఫ్రాంక్, నాకు వచ్చింది వేరు, ఇక్కడ చేయాల్సింది చాలా వేరు. ఇట్ హ్యాస్ టు బి వెరీ రియల్. కంచరపాలెంలో ఇఫ్ యూ సీ ఎవ్రీవన్ వేర్ పర్ఫార్మింగ్ వెరీ నైస్లీ. అందరు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. పాపం ఆయనే నన్ను బాగా ట్రైన్ చేసి, థ్యాంక్స్ టు మహాన్న ఫర్ దట్. కానీ కంచరపాలెం గురించి మాట్లాడుకుంటున్నాము. బిఫోర్ మీరు ఆడిషన్స్ కి వెళ్ళడం కానీ ఓన్ ట్రయల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు. సో కంపల్సరీ కష్టపడాలి. మీరు వీళ్ళు సినిమా వాళ్ళు అని తెలిస్తే చాలు నాకు వెళ్ళిపోయి అడిగేసేవాడిని, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఏమున్నా ఒక్కసారి స్క్రీన్ మీద కనపడతానే అని, ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అని కూడా వెళ్ళిపోయండి. మొహమాటం లేకుండా అడిగేసేవాడిని. ఇప్పుడు ఐ బిలీవ్ ఫర్ యాక్టర్స్ అంటే హాయ్ హలో అలా ఎలాగో అవకాశం అడగడం కూడా అలాగే అని. ఐ యూస్ టు జస్ట్ గో ఆఫ్ ఆస్ దెమ్. ఏం మొహమాటం లేదు, ఏం లేదు. ఎందుకంటే స్క్రీన్ మీద ఇవన్నీ వెనక కనిపించగా నేను కనిపిస్తా అనే ఆశ. సో ఐ యూస్ టు గో ఆఫ్ అండ్ ఆస్ దెమ్, ప్లీజ్ అన్న ఒక్క క్యారెక్టర్ ఏదో నించోబెడితే చాలా, నాకు వెనకెక్కడైనా అని అడిగేవాడిని. మామ్కి ఇంట్రెస్ట్, డాడీ ఎప్పుడు ఎందుకు మనకి ఫీల్డ్? అయ్యో డాడీ చాలా చిల్ మ్యామ్, అలా ఏం లేదా అస్సలు. బ్యాక్గ్రౌండ్ లేదు, కష్టం అవుతుందేమో. అయ్యో డాడీ అవన్నీ ఏం పట్టించుకోరు మ్యామ్. నో నో నో, ఈజ్ వెరీ చిల్. చేస్తున్నావు చెయ్యి అంతే, కొట్టేమన్నా ఏం ఫీల్ కాకు, ఏమన్నా రాకపోయినా అన్నట్టు ఉంటాడు అంతే. ఏం చూసినా బాగా ఎంకరేజ్ చేస్తాడు. సింపుల్ గా చెప్తున్నారు, బట్ అసలు కొన్ని లోపలికి కూడా రానివన్నీ సందర్భాలు ఉంటాయి. ఒక్కొక్కరిని కలవాలి అంటే మనము ఎందుకు కలుస్తారు మేము? నేను అంటే సి ఫర్ షూర్ అంటే సినిమా నాకు తర్వాత అర్థమైంది. ఈవెన్చువల్లీ నేను కూడా అప్పట్లో అంత బిజీ ఉంటారా ఎందుకు ఇట్లా, కనీసం నేను వచ్చి చేస్తా, నేను ఒక డైలాగ్ చెప్తా, ఆడిషన్లో నచ్చితేనే తీసుకోండి అన్నట్టు ఉండేటోని. కానీ ఈవెన్చువల్లీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ లైక్ దే ఆర్ రియలీ వెరీ బిజీ పీపుల్ మ్యామ్. అంటే ఇంకా చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, అన్నన్ని డబ్బులు పోర్ చేస్తున్నారు సినిమా లోపలికి. సో దే ఆర్ బిజీ. సో యా ఐ అండర్స్టూడ్ నౌ. ఆ టైంలో అర్థం కాదు కదా, ఆ టైంలో ఏడుపులే. అలా ఏడ్చినవి ఉన్నాయా? అయ్యో చాలా మ్యామ్. ఒక ఆడిషన్ ఇస్తాము, ఓకే అనుకుంటారు, సెట్ మీదకి పిలుస్తారు. పిలిచిన తర్వాత మా ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి అప్పుడు చెయ్య అన్నాడు, అందుకే ఆడిషన్ పెట్టినాము, ఇప్పుడు హీ వాంట్స్ టు డూ ఇట్, సో ఏమనుకోకండి ఆటో ఛార్జీలు మేము ఇస్తామని చెప్పి పంపించేటోళ్ళు. సో దట్ వాస్ పెయిన్ఫుల్. నేను చాలా ఆశపడతా కదా సినిమాలో కనిపిస్తా నేను అని చెప్పి. ఇంకా నేను రేపు షూటింగ్ పోతున్నా అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ చెప్పేస్తుండే, నేను రేపు సినిమా వేయబోతున్నా ఇట్లా హీరో అని చెప్పి చెప్పేటోని. ఓకే, మీరు హీరో అయిన తర్వాత అంటే లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం అంత హిట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ రియాక్షన్స్ ఏంటి? ఫ్యామిలీ రియాక్షన్స్, ఫ్రెండ్స్ రియాక్షన్స్ అప్పటి వరకు చెప్పుంటారు. మంచి ఫేమ్. ఫ్యామిలీ వాజ్ సో వెరీ వెల్ ప్రిపేర్డ్ మ్యామ్. ఎందుకంటే
ఇట్ టుక్ ఫ్యూ మంత్స్ టు రిలీజ్. సో వాళ్ళు ఫస్ట్ నుంచే చూస్తానే ఉన్నారు. అమ్మ అయితే నా ఇంటే ఉండేది. సో ఎక్కడికి వెళ్ళినా ఆ రియాక్షన్స్ చూస్తారు వాళ్ళు. ఆ ఫస్ట్ ప్రివ్యూ దగ్గర నుంచి అది సాచురేట్ అవ్వకుండా వచ్చింది మాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది. రిలీజ్ అయింది కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత కదా, సో మా ఎక్సైట్మెంట్లో అవన్నీ స్టార్టింగ్ ఫ్యూ మంత్స్ చాలా బాగుండింది. దాని తర్వాత ఓకే, టు బి వెరీ ఫ్రాంక్, నాకు కంచరపాలెం సినిమా ఒక 7-8 సార్లు చూసిన తర్వాత కానీ అర్థం కాల సినిమా. స్టోరీ తెలుసు, అన్ని తెలుసు, కానీ నేను స్క్రీన్ మీద కనబడుతున్నా అనే ఎక్సైట్మెంట్తో ఆ వేరే స్టోరీలు పట్టించుకునేవాడిని కాదు. నేను ఎప్పుడు వస్తా, అబ్బా ఎంతసేపు అనుకుంటా. నేను వచ్చిన తర్వాత ఐ యూస్ టు ఎంజాయ్, దట్స్ ఆల్. ఒక్కరోజు శేఖర్ కమలా సార్ వచ్చారనుకుంటా. దెన్ ద హాల్ వాజ్ ప్రిటీ, అంటే ఎప్పుడు వేసినా ఫుల్ హౌస్ఫుల్ ఉండేది. మేబీ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ ఆ రోజు చాలా తక్కువ మంది ఉండే. అంటే రామానాయుడు స్టూడియోస్లో ప్రివ్యూ ల్యాబ్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ అంటే పైన ఉన్న ఒక ఫ్యూ రోసే ఫుల్ అయినాయి. ఐ డోంట్ నో వై, ఐ జస్ట్ సాట్ అండ్ ఐ వాస్ వాచింగ్ ద ఫిల్మ్. అప్పటికి అవన్నీ దిగినాయి. నేను కనిపిస్తున్నా, నేను ఇలా కనిపిస్తున్నా, ఐఎమ్ డూయింగ్ లైక్ దాట్ అండ్ ఆల్, అవన్నీ తగ్గినాయి. కొంచెం ఎక్సైట్మెంట్లు, యాంగ్జైటీలు అన్ని తగ్గినాయి. తగ్గిన తర్వాత సినిమా చూస్తే మ్యామ్ అసలు ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం దొరికిందని ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ సాంగ్ ఇప్పటికీ మా ఇంట్లో, నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ 2 సాంగ్స్ కంపల్సరీ రిపీట్ మోడ్ లో అవుతూనే ఉంటాయి. ఆశాపాశం, అర్ధశతాబ్దం సాంగ్, నీ కన్నులు సాంగ్, ఆ రెండు అసలు చాలా మంచి సాంగ్స్. మీ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడినట్టు, అయ్యో ఆ రోజు మావలేదు మ్యామ్ అసలు నాకు RRR ఇంటర్వ్యూలో. అవును, ఫేవరెట్ సాంగ్ ఏది అని అడిగితే ఇదే చెప్పారు. దట్టు ఎన్టీఆర్ గారు. మా ఇంట్లో అందరూ పిచ్చ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ గారైనా బాలయ్య గారైనా బాగా ఇష్టం మాకు. అలాంటిది ఎన్టీఆర్ గారు అలా పాడంగానే ఇంకా మా అమ్మ అయితే కనీసం ఇప్పుడు ఉంటాయి కదా, నాన్న సైడ్ నుంచి ఫ్యామిలీ గ్రూప్, అమ్మ సైడ్ వాళ్ళకి ఫ్యామిలీ గ్రూప్, అన్ని ఫార్వర్డ్లే. దానికి ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే వాళ్ళకి పర్సనల్ మెసేజ్లు, చూసావా మా కొడుకు అనేసి పాడి మరి. అదే కదా అసలు నాకే ఒక 100 వీడియోలు వచ్చాయి మ్యామ్. అది ఓన్లీ ఎన్టీఆర్ సార్ పాడిన షార్ట్ నాకే వచ్చాయి. అరే నీ పాట మామ అని చెప్పి పంపించినారు. ఓకే, ఎలా అసలు ఎక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ వరకు? ఎక్కడ మీరు ఈ స్ట్రగుల్ అంతా ఎంజాయ్ చేస్తూ వచ్చానని చెప్పుకున్నారు, కానీ ఫర్ షూర్ ఇట్ వాజ్ ఎంజాయ్మెంట్ కదా. కొంచెం ట్రబుల్ అనిపించింది ఆఫ్టర్ కంచరపాలెమే. ఓ, ఎందుకని? మరి బాగానే జనాలు కొంచెం గుర్తుపడుతున్నారు. నెక్స్ట్ చేసేది నాకు అర్థం కావట్లే. ఐ వాజ్ వెరీ యంగ్. దెర్ ఇస్ నో వన్ టు టెల్ మీ హౌ టు డూ, వాట్ టు డూ అండ్ ఆల్. అది చాలా 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 కష్టంగా ఉండింది మ్యామ్. అదైతే స్టేటస్ ఏంటి, ఎలా చూస్ చేసుకుంటూ వచ్చారు? కానీ నెక్స్ట్ చూస్ చేసుకున్న స్క్రిప్ట్స్ కూడా సో హౌ ఇట్ వాజ్ అంటే నాకు ఒక యాక్టివ్గా ఉండేది. బస్లో ఫ్రీక్వెంట్గా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, అదే చేసేటోని, బస్లో తిరిగేటోని. కొంతమంది ఏమో అరే వీడు యాక్టర్, వీడు బస్లో తిరుగుతాడు అని చెప్పి దే యూస్ టు ఫీల్ ఇన్ అ గుడ్ వే. కొంతమంది ఏమో అరే ఆడు పోయింది రావానికి అన్నట్టు అట్లా. లైక్ అవన్నీ నాకు అర్థమయ్యేటివి కావు ఆ ఏజ్లో. యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దిస్ అండ్ ఆల్. మనకేం తెలుసు, మనం చిన్నప్పటి నుంచి ఎట్లున్నాం అట్లనే ఉన్నాం కదా అన్నట్టు నాకు అట్లా ఉంటుండే. యా, అండ్ ఆల్సో ఈ ఫిలిమ్స్ అనేది ఐ హ్యావ్ నో ఆప్షన్ మ్యామ్ యాక్చువల్లీ టు చూస్ దిస్ అండ్ దాట్ అండ్ ఆల్. నాకు వచ్చింది, నాకు బాగా అనిపించింది అంటే చేసేటోని. అంటే నాకు అంటే కెరియర్ని ఇట్లా తీసుకోవాలా అట్లా తీసుకోవాలా, ఐ హ్యాడ్ నో వన్ టు గైడ్ మీ అండ్ లైక్ దాట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో వచ్చినదా అమ్మ, వచ్చిన హీరో అంటారు నన్ను అని చెప్పి అట్లా చేసేయడం అంతే. ఆ తర్వాత ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చాయి మీ దగ్గరికి? దాని తర్వాత అర్ధశతాబ్దం చూస్ చేసుకున్నారు కదా. దాని తర్వాత లింగోచా అనే, ఐ మీన్ ఇది ప్రివ్యూలో ఉన్నప్పుడే లింగోచా అనే సినిమా వచ్చింది మ్యామ్. అది మొన్న రిలీజ్ అయింది. అది చాలా డిలే జరిగింది. అండ్ దెన్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి వచ్చింది మ్యామ్. ఐ హ్యాడ్ లైక్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ విత్ దట్ రోల్. నేను ఏదైతే చేసినానో మంచి రీసెర్చ్ చేసి, ఆ మాండలికం పట్టుకొని, ఆ బాడీ లాంగ్వేజ్ పట్టుకొని, హౌ ఐ హ్యావ్ టు రియాక్ట్ అండ్ ఆల్, ఇట్ వాస్ అ గుడ్ ప్రాసెస్ ఫర్ మీ టు డూ. దెన్ నారప్ప వాస్ ప్రిటీ టఫ్ బికాస్ నాకు దానిలో నటించేటోళ్ళు అందరితోనూ ఒక ట్రావెల్ ఉన్నది. అంటే వాళ్ళకి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ సీయింగ్ దెమ్ నో,
ఐ హ్యావ్ దట్ కనెక్ట్ విత్ దెమ్. వాళ్ళతో నేను అట్లా యాక్ట్ చేయాలంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు మీ. ఐ బ్రోక్ దట్ అండ్ డిడ్ ఇట్. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ హావ్ డన్ దట్ అని అచీవ్మెంట్ అది. సత్య అన్నతో నవీన్ చంద్ర గారితో. నవీన్ అన్న బాగా ఇష్టం. సత్య అన్న అయినా నన్ను జ్యోతిలక్ష్మి హీరో అంటుండే మా గల్లీలో. ఆ జుట్టు అదంతా చూసి అట్లా అంటుండే. సో ఆయనతోని యాక్ట్ చేసేటప్పుడు మస్తు చాలా చాలా ఖుషి అయినా నేను. దెన్ నవీన్ అన్న మీరు నమ్మరు, అందాల రాక్షసి సినిమా చూసి ఆ పోస్టర్ ఉన్న బస్సే ఎక్కుతుండే నేను. ఆ పోస్టర్ ఉండాలా, అట్లా ఫుడ్ బోర్డింగ్ చేయడం తప్పు, కానీ నేను అప్పుడు చేస్తుండే, పిల్ల బచ్చా ఉండే కాబట్టి ఆ ఫుడ్ బోర్డ్ చేసుకుంటే ఆ పోస్టర్ చూస్తుండే. నాకు చాలా ఇష్టమైన సినిమా మ్యామ్ అది. చాలా అంటే చాలా ఇష్టమైన సినిమా. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, మ్యూజిక్, యాక్టర్స్, ఎవ్రీథింగ్ మ్యామ్, వాట్ నాట్. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. నవీన్ అన్న అంటే ఇంకా ఇష్టం. సూర్య అంటే ఇంకా అంతే. నేను కూడా సూర్య లెక్క తిరిగేది. నాకు ఎవరైనా అమ్మాయిని వస్తే నేను సూర్య అవుతుండే. అంటే దట్స్ హౌ దే మేడ్ మీ. అంటే నేను లవ్లో పడితే నేను వాళ్ళ రిఫరెన్స్ తీసుకునే అంత నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ సినిమా. సో అట్లాంటి షర్టే కొనుక్కునేది. సేమ్ ఆయన ఏ మంత్రములో వేసిన షర్ట్ అది కొనుక్కుంటే. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ హిమ్. ఇట్ వాస్ బ్లెస్ మ్యామ్. సత్యదేవ్ గారిని ఇష్టపడ్డారు, ఆయనతో వర్క్ చేశారు. నవీన్ చంద్ర గారు సేమ్. అసలు నారప్ప విషయంకి వస్తే మునప్ప క్యారెక్టర్ మునికన్న అసలు యాప్ట్ అయింది అన్న విధంగా పర్ఫామ్ చేశారు. బిఫోర్ దానికి ముందు ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? లైక్ దానికి సంబంధించిన స్లాంగ్ కానివ్వండి. స్లాంగ్ ఆల్రెడీ గాడ్స్ ఆఫ్ ధర్మపురి చేశాను కాబట్టి ఇట్ వాస్ లిటిల్, అంటే దానికి కొంచెం ఎలా ఆపర్చునిటీ, ఎలా దీనికి అసలు ఒక్కొక్క దానికి ఆడిషన్ నెక్స్ట్ కూడా చేసుకుంటూ వెళ్ళారా? ఇట్ హ్యాపెన్. మరి నార్ప అంటే అంత పెద్ద యాక్టర్స్ తో నుండి అంత డేట్స్, డబ్బులు అంత ఉన్నప్పుడు దే హ్యావ్ టు చెక్ నో ఇస్ లైక్ దిస్ గై విల్ ఫిట్ ఆర్ నాట్ అని. సో ఐ స్టిల్ రిమెంబర్ 2020 November 21 దే కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్. వెళ్ళి కనబడి వచ్చాను. దాని తర్వాత రెస్పాన్స్ లేకుండే. I was very keen. I wanted to do that character. So I kept on calling Kishore sir అని ఉంటారు. లాస్ట్ కి they called me, they gave me costumes. ఒక ఫోటో షూట్ చేసినారు. అమ్మా వస్తుంది అనుకున్నా. అప్పుడు కన్ఫర్మ్ అయింది. అయ్యో ఫస్ట్ 2 days షూట్ కి కూడా నేను నమ్మలే మ్యామ్, తీసిపడేస్తారేమో అని చెప్పి ఒళ్ళంతా జాగ్రత్త పెట్టుకొని మంచిగా చేసిన నేను. దాని తర్వాత చేయలేను కాదు కానీ దట్స్ హౌ ఇట్ వాస్. ఫస్ట్ షాట్ వెంకటేష్ గారితో చేసినప్పుడు మీ ఎగ్జాక్ట్ ఏంటి, మీ రియాక్షన్స్ ఏంటి, లోపల ఏం జరుగుతూ ఉంటాయి మీ మైండ్ లో? అసలు మ్యామ్ నిజంగా చెప్తున్నా, బాడీ కంట్రోల్లో లేకుండా యాక్టర్కి ఫస్ట్ బాడీ కంట్రోల్ ఉండాలి. దట్ సీన్ వాజ్ పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎడ్ల బండి మీద వస్తూ ఉంటారు, నేను సైకిల్ మీద వెళ్ళాలా. చాలా భయం వేసేసింది మ్యామ్, చాలా చాలా. ఐ హ్యావ్ టు మ్యాచ్ ద స్పీడ్ ఆల్సో. ఆ ఎడ్ల బండికి మ్యాచ్ చేయాల. చాలా 1000 తిరుగుతున్నాయి లోపల. నాకు ఆయన చూస్తే నాకు మస్తు మజా వస్తుంది. ఐ వాంట్ టు వాచ్ హిమ్ ఫర్ సమ్ టైమ్. అట్లాంటివన్నీ అవుతున్నాయి. బట్ ఐ హ్యావ్ టు టెల్ డైలాగ్స్ అండ్ ఆల్. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఐ హ్యావ్ టు డూ యాక్టింగ్ అండ్ ఆల్. చాలా కష్టమైంది. ఫస్ట్ 2 days ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. కంప్లీట్ షూట్ లో మీరు నేర్చుకున్నది ఏంటి? లైక్ వెంకటేష్ గారి నుండి కానివ్వండి, డైరెక్టర్ గారి నుండి కానివ్వండి, ఈ ప్రాసెస్ లో మీరు నేర్చుకున్నది ఏంటి అసలు? దే ఓన్లీ టోల్డ్ మీ మ్యామ్, పక్కన ఎవరైనా ఉండని, నువ్వు వాళ్ళ మీద ఎక్కువగా అనిపించాలంటే ఇవన్నీ పక్కన పెట్టి సరిగ్గా యాక్ట్ చేయాలని. మీకు ఏదైనా కాంప్లిమెంట్ కానీ ఏదైనా మంచి మెమరీ కానీ ఉందా వెంకటేష్ గారితో? ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ కానివ్వండి. అట్లా కాంప్లిమెంట్ అట్లా కాదు కానీ మ్యామ్, సక్సెస్ మీట్ రోజు when I was talking he just came and hugged me. అవును చూసాను. It was so special. ఇప్పుడు చెప్తుంటే కూడా I can feel it. ఓకే. ఎందుకంటే ఎమోషనల్ అవుతారా బాగా మీరు? ఎమోషనల్ పర్సన్, నార్మల్ పర్సన్? సినిమాలు చూసి ఏడ్ చేస్తాను నేను. అవునా? సిచ్యువేషన్స్ వరకు కాదు కానీ సినిమాలు చూసి ఏడ్ చేస్తాను నేను. ఓకే. అంటే అది బాగా సంతోషమైన కానీ వచ్చేసే కన్నీళ్ళు. ఓకే. మీ సినిమాలు ఇన్ని చేశారు, ఎలా డైరెక్టర్ని చూసి ఓకే చేస్తారా? స్క్రిప్ట్ని చూసి ఓకే చేస్తారా? బ్యానర్ని చూసి ఓకే చేస్తారా? బ్యానర్ వర్క్ ఇప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు అసలు మూవీస్? ఎందుకంటే చేసినవి చాలా తక్కువైనా కూడా మంచి మూవీస్, మంచి స్క్రిప్ట్స్,
అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. యా మ్యామ్, దానిలో డౌట్ లేదు. ద థింగ్ ఈజ్ నిజంగా నాకు తెలియదు మ్యామ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే ఇప్పుడు తెలుసు. ఇప్పుడు గ్రోనప్ కొంచెమైనా బుద్ధి వచ్చింది. అప్పుడు చాలా చాలా జూనియల్ ఉంటుండే థాట్స్ అవన్నీ తెలియదు, సరిగ్గా తెలియదు, బ్యాకింగ్ సరిగ్గా లేకుండే. సో స్క్రిప్ట్స్ అదంతా అంటే అది ఇప్పటివరకు చేసినవన్నీ ఇట్ వాజ్ మై అంటే లక్కే, అది ప్యూర్ లక్కే. ఇది పర్టికులర్గా ఇట్లనే చేయాలని ఏం లేకుండే. అండ్ ఆల్సో కంచర్పాలెంలో కొంచెం రస్టిక్గా చేయడం వల్ల మొత్తం రస్టికే వచ్చేవి. నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగినవన్నీ నాకు మొత్తం ఊర్లో వచ్చేవి. రైట్, ఓకే. అవును, చేసినవన్నీ కూడా అవే చేశారు. బట్ కమింగ్ టు శ్రీరంగనీతులు ట్రైలర్ చూసాను. ఆ సిగరెట్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, మీకు ఎక్కడ అనిపించలేదా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాము మనం ప్రీవియస్ చేసిన దానికి ఇది కంప్లీట్? ఒక యాక్టర్ గా అట్లా ఆలోచించొద్దు మ్యామ్, వాట్ ఎవర్ లైక్. కానీ ఇది ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో పైన, అలా ఏం అనిపించలేదా? ఓకే, బికాస్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ మ్యామ్. అంటే లైఫ్లో ఎప్పుడో ఒకసారి మీరైనా ఎవరైనా ఒక అడిక్ట్ అయినా ఎవరినైనా చూసుంటారుగా. చూసినప్పుడు యుల్ కనెక్ట్ టు హిమ్, యుల్ ఫీల్ లైక్ సారీ టు హిమ్ ఫర్ వాట్ లైఫ్ హ్యాస్ డన్ టు హిమ్. అంటే అరే ఎందుకు ఈడు ఇట్లా అయిపోయిండు, ఎందుకు ఒక నశాలు ఉంటున్నాడు అన్నట్టు అనిపిస్తుంది కదా మనకు. పోనీ రోడ్ మీద చూసినప్పుడు అయినా ఎవరినైనా లైఫ్లో ఎవరినో ఒకరినో ఇద్దరినో చూసి ఉంటాం కదా, మన ఫ్యామిలీలోనే ఎవరైనా అడిక్ట్స్ ఉంటారు. ఫర్ షూర్ బాగా కనెక్ట్ అవుతుంది మ్యామ్ వాళ్ళకి, బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ షోన్. నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ మూవీ కోసం అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని కార్తిక్ గారు నాకు తెలిసి 60-70 సిగరెట్స్ తాగారని. అమ్మా 70-80 వెళ్ళిపోయాయి మ్యామ్ పర్ డే. కొన్నేమో మొత్తం, కొన్నేమో సగం సగం. చాలా కష్టంగా ఉండేది. నా చుట్టూ ఒక ఆరాలా ఉండేది ఆ స్మోక్ వాసన. చాలా పెంటగా ఉండేది మ్యామ్ అది. అప్పుడు సైక్ కూడా చాలా వేరేగా ఉండేది. బికాస్ ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ యామ్. నిజంగానే ఈ డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ వెళ్ళి కలిసి met them, మాట్లాడటం జరిగిందని. మాట్లాడాను మ్యామ్, వాళ్ళు ఎట్లా మాట్లాడతారని మొత్తం చూసిన. పాపం మ్యామ్, అంటే కొంతమంది నేను కలిసిన వాళ్ళని అయితే పాపం అనిపించింది. వాళ్ళ ప్రమేయం ఏం లేకుండానే ఈ క్యారెక్టర్ కోసం ఇదంతా చేశారా? మరి ఇది కష్టమైన క్యారెక్టరే మ్యామ్. నేను చేసిన దాంట్లో శ్రీరంగనీతుల్లో కార్తిక్ అనే క్యారెక్టర్ అయితే చాలా కష్టమైన క్యారెక్టర్. అండ్ ఆల్సో అన్నకు తెలిసిన వాళ్ళు కొంతమంది, ఐ మీన్ డైరెక్టర్కి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అడిక్ట్ అయిన వాళ్ళు. హీ టుక్ మీ టు ఆశా హాస్పిటల్ అని ఉంటుంది ఇట్లా, సో రీహాబ్లకి అట్లా వెళ్ళి చూపించారు అన్న. హీ గేవ్ మీ దట్ ఇనిషియేటివ్ లైక్ గో మీట్ దెమ్ అని. సో యా, చాలా వాళ్ళని చూస్తే బాగా నేర్చుకోవచ్చు మ్యామ్, చేయకూడదని ఇంకా. అండ్ ఆల్సో ఫర్ షూర్ దే వోంట్ గ్లోరిఫై వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చెప్పరు దిస్ ఈజ్ రైట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం వెళ్ళి కలిస్తే వాళ్ళతో ఒక మాట్లాడిన ఫస్ట్ సెకండ్ మినిట్లోనే దిల్ స్టార్ట్ ఆఫ్ దిస్ అ బ్యాడ్ థింగ్ మ్యాన్, షుడెంట్ డూ ఇట్ అని. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మ్యామ్, నేను వెళ్ళి కలిసిన వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో కెరియర్లో చిన్నదేదో మిస్టేక్ అయినందువల్ల, లేకపోతే ఊరికేనే ఫర్ నో రీజన్ దే హ్యావ్ కమ్ ఇన్ టు ఇట్. అట్లా ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఇవన్నీ చేశారు. అసలు ఆ 70-80 the motivation was that ma'am, to connect to people. And it has, నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పుకోలే నేను చాలా బాగా చేసిన అని. దీనిలో నేను చాలా బాగా చేసిన మ్యామ్. నాది నేను చూసుకున్నప్పుడే ఐ కాంట్, అంటే అరే ఈడే కొంచెం ఎక్కువ చేసేది ఉండే అట్లేం అనిపించలే నాకు. చాలా బాగా వచ్చింది అది. ఫిల్మ్ హాస్ కమ్ రియలీ వెరీ గుడ్. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ లో టఫెస్ట్ అంటే ఏది చెప్తారు? కొంచెం ఛాలెంజింగ్ రోల్ చేశాను ఇప్పుడు చేస్తున్నాను మేము ఒకటి, దట్స్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ ఒక మూవీ చేసిన తర్వాత, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీరే హీరో అని చెప్పేసి చాలా వస్తాయి స్క్రిప్ట్స్ మన దగ్గరికి. చాలా మెయిన్ లీడ్ మీరే, ఇది ఒక మంచి బ్యానర్ అని అలా చాలా వచ్చి ఉంటాయి. వీటిని కొన్ని రిజెక్ట్ చేశారని కూడా విన్నాను. స్క్రిప్ట్ నచ్చక, దేనివల్ల? అదే మ్యామ్, అంటే ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ మ్యామ్. దాని తర్వాత డైరెక్టర్ హ్యాస్ టు బీ మై లైక్ యూనో, ఆయన ఏమైనా చెప్తే వినేసాను నేను గుడ్డిగా. నాకు ఆ కమాండ్ కావాలా ఫ్రమ్ డైరెక్టర్, ఐ వాంట్ దట్ ఫ్రమ్ హిమ్. దోస్ ఆర్ ద రీజన్స్. అలా మిస్ చేసుకొని అరే ఇది మనం మిస్ చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడైనా రిగ్రెట్? ఒక్కటి కూడా లేదు. ఓకే, బట్ మీ వరకు వచ్చి డేట్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయి
ఎస్ ఇక సెట్స్ లోకి వెళ్తుంది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎస్ ఎస్ ఉన్నాయి. Yeah. వాటిని ఎలా తీసుకున్నారు అసలు? అయ్యో మాట్లాడడానికి కూడా వచ్చేది కాదు మ్యామ్ నాకు. అంటే ఒకటి చాలా మనసుకు తీసుకుని ఉండే ప్రాజెక్ట్, అది ఫర్ లైక్ అనదర్ రీజన్స్ తెలుసుకోవచ్చా ప్రాజెక్ట్ నేమ్? నెక్స్ట్ టైం చెప్తా. సో ఆ ప్రాజెక్ట్ అవ్వకపోయేసరికి ఇట్ లిటరల్లీ డ్యామేజ్ మీ అలాట్. ఈ సైడ్ ఏం కాదు, అంటే ఐ మీన్ డ్రగ్స్ అండ్ ఆల్ అట్లా కాదు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేసింది. అదే దాని తర్వాత రీఇన్వెంట్ చేసుకునే అంత పరిస్థితికి వచ్చింది అది, బికాజ్ ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ మీ. ఇట్ వాస్ అ గుడ్ టైమ్ ఫర్ మీ ఆల్సో ఆఫ్టర్ నారప్ప. సో యా, కానీ ఇంత జాగ్రత్తగా చూస్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని హడల్స్ లైక్ లింగోచ్చ తీసుకోవచ్చు. I had, see, literally I had no option, ma'am. I have to do it, like whatever is coming in my way, I have to do it. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, బికాస్ ఐ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఆల్. వ్యవస్థ ఒక మంచి సిరీస్. కానీ ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, ఒక పెద్ద హీరో, పెద్ద బ్యానర్ లేకపోతే సంథింగ్ ఏదో ఉంది అంటే తప్పితే ఆడియన్ థియేటర్స్కి రావట్లేదు. ట్రూ, వెరీ ట్రూ కదా. మాక్సిమం ఓటీటీస్ లోనే రిఫర్ చేస్తున్నారు చూడటానికి. ఒక సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చి రిలీజ్ చేయటమే కష్టంగా మారుతుంది. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అప్కమింగ్ మూవీస్ కూడా రానివ్వండి, థియేటర్ వరకు వెళ్ళి ఆడియన్స్ ని కూర్చోబెట్టగలిగే సత్తా ఉంది అనుకుంటున్నారా? సింగిల్ లీడ్ గా తీసుకొని. ఎస్ ఫర్ షూర్. నేను అంటే వాట్ ఐ ఫీల్, అంటే అది ఉంటుందిగా ఒకటి మన లోపల, దట్ వాట్ ఐ ఫీల్ ఇస్ స్క్రీన్ మీద నేను కనెక్ట్ చేయగలను అనేది ఈజ్ వాట్ ఐ ఫీల్, మ్యామ్. ఓకే, నేను నించొని నేను చేయగలను, ఐ కెన్ యాక్ట్, ఐ కెన్ ప్రాపర్లీ యాక్ట్ అనేది ఈజ్ వాట్ ఐ ఫీల్. అలా అది ప్రూవ్ చేశారు ఆల్రెడీ మూవీస్ తో. నేను అడుగుతుంది అది కాదు, ఇఫ్ రైట్ ఓన్లీ మీకోసమే. ఇఫ్ రైట్, నా కోసం ఇప్పుడే వస్తారని నేను అనుకుంటలేను, మ్యామ్. సినిమా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ట్రైలర్ అండ్ టీజర్. అప్పటి నుంచే వాళ్ళు, ఇప్పుడైతే జనాలు పోస్టర్ చూసి డిసైడ్ అయిపోతున్నారు మ్యామ్ వెదర్ టు గో టు దిస్ ఫిల్మ్ ఆర్ నో, బికాస్ దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఫర్ అ ఫిల్మ్. వాళ్ళు వెళ్ళి చూడాలంటే 250 రూపాయలు టికెట్. వెళ్ళినామా అక్కడ ఊరికే ఉండలేము, ఏ పాప్కార్న్ ఏదో తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో అది చెప్పొచ్చో చెప్పలేదు తెలియదు, కొన్ని దాంట్లో వాళ్ళు ఏసీతో పాటు పాప్కార్న్ స్మెల్ వదులుతున్నారంట, మనకి తినబుద్ధి అవుతుంది అంట అది. సో దే ఆర్ స్పెండింగ్ అ లాట్ టు కమ్ అండ్ వాచ్ అస్ టు గెట్ ఎంటర్టైన్. సో చాలా గట్టి దాంతోనే పోవాలి, మంచిగా చూస్ చేసుకోవాలని ఇప్పుడు ఐ హ్యావ్ దట్. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేస్తున్నారు మీరు? ఒకటి ఇప్పుడు రిలీజ్కే ఉంది మ్యామ్, అది మన ప్రకాష్ రాజ్ సార్, ఇంకా ఏఎల్ విజయ్ సార్, రాజశేఖర్ సార్ అని కేర్ ఆఫ్ కాదల్ అని కేర్ ఆఫ్ కంచరపాలమే రీమేక్ చేశారు ఆ ప్రొడ్యూసర్స్. ఏఎల్ విజయ్ సార్ అంటే నానా సినిమా డైరెక్టర్, విజయ్ గారు నానా సినిమా డైరెక్టర్, ఇంకా మన ప్రకాష్ రాజ్ సార్. వీళ్ళ బ్యానర్ లో ఒక సినిమా అవుతుంది మ్యామ్, తమిళ తెలుగు, అది కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. దట్ వన్ ఇస్ దేర్. ఓన్లీ ఇప్పటి వరకు చేసినవన్నీ తెలుగు మూవీస్ ఏనా కార్తిక్ గారు? ఒక్కటి తమిళ్ చేశాను, తమిళ్ చేశారు. కేర్ ఆఫ్ కంచరపాలెం, కేర్ ఆఫ్ కాదల్ అని రీమేక్ అయింది, అది ఒకటి నేనే చేశాను. తమిళ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ రోల్ నా రోల్ నేను ఒక్కడిని నేనే చేశాను. ఓకే. కానీ అక్కడ తమిళ్లో ఎప్పుడు ట్రై చేయలేదు? అంటే అక్కడ చేయాలంటే డబుల్ ద ఎఫర్ట్స్ కావాలి మ్యామ్. ఇక్కడ చేసేది ఐ మీన్ ఆ భాష కొంచెం నోరు తిరగాలి, మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా. ది బెస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఫర్ షూర్ ఐ విల్ డూ. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ ఎందుకంటే ఎక్కువ ఇలా ఫేస్ లుక్ ఉండి న్యాచురల్ గా ఆ హెయిర్ కానివ్వండి అదంతా మనం అక్కడ చూస్తాం. తమిళ్లో అందుకే ఆ డైరెక్టర్ కూడా హేమాంబర్ జాస్తి గారు, ఆ డైరెక్టర్ కూడా వీడు తెలుగుని కన్నా మధురైవన్ లెక్క ఉన్నాడు ఎక్కువ అని చెప్పి పెట్టేసుకున్నారు. ఈ ఆస్మి వెదర్ యూ కెన్ లైక్ డైలాగ్స్ వరకు నువ్వు చెప్పగలవా తమిళ్లో అని అడిగారు. ఏది చెప్పమంటే చెప్పేసాం. మనం ధనుష్ సినిమాలు గట్టిగా చూస్తాంగా, తమిళ్ వచ్చింది అలాగా. సో అలా ఇట్ వెంట్ ఆఫ్. అసలు మీకెవరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ హీరో, ఒక పర్సనాలిటీ? నిజంగా చెప్తున్నా, ఇదేమి అంటే డిప్లొమాటిక్ గేమ్ కాదు, కానీ నిజంగా నాకు అందరు నస్తారు మ్యామ్, మస్తు నస్తారు, అందరికి నస్తారు నిజంగా. బట్ వన్ గా ఇస్ లైక్ మా ఫ్రెండ్స్ చెప్పేటోళ్ళు, అరే అట్లా నువ్వు అడిగితే అందరి సినిమాల్లో అందరు ఇష్టం అని చెప్పొద్దు, ఇగో నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, అట్లా చెప్తుంటే నీకు ఒకటి ఇష్టం ఉండాలి కదరా అని అడిగితే ఇక నేను ఆలోచిస్తామా హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అన్నట్టు. అష్టాచమ్మా సినిమా చూసినాం ఫ్యామిలీ అంతా పోయి,
ఓకే. చూసినప్పుడు నాని గారి ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, ఎంట్రీ సీన్ కి నా ఫేవరెట్ హీరో అనుకున్నా. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. మస్త్ అనిపించింది ఆయన వస్తుంటే దిగి నడుచుకుంటూ వస్తుంది. ఇట్ వాస్ వెరీ నైస్. ఓకే. ఇట్ వెంట్ లైక్ దట్ ఫర్ మీ. నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారిది. అవును మ్యామ్. మీ లైఫ్ లో ఆయన కోసం వెళ్ళి ఫోటో వరకు వెళ్దాము అనుకున్న వాళ్ళు మూవీ వరకు వెళ్ళారు. అవును మ్యామ్. అవును. ఎలా తీసుకోవచ్చు అసలు? దీనికోసం బ్యాక్గ్రౌండ్ ఏదైనా వర్క్ చేస్తారా అంటే ఇవన్నీ జరగటానికి, లేకపోతే ఎలా జరుగుతున్నాయి అవన్నీ? నాకు ఇప్పటికీ గుర్తు మ్యామ్, ద మెమరీ స్టిల్ ఫ్రెష్. రవి సార్ని ఒకటి డాన్స్ షోలో నేను సైడ్ డాన్సర్గా చేస్తుండే, అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో 7 acres కింద ఉండేది కదా, అడవి లెక్క ఉండేది అప్పట్లో. సో సార్ వచ్చినారు అక్కడ, వేరే షూట్ కోసం వచ్చినారు. చూడంగానే ఈయన అంత హైట్ ఉన్నాడు, అంత తెల్లగా ఉన్నాడు ఏంది, అరే మామ అని చెప్పి అందరు గల్లీలందరూ చెప్తా అన్నట్టు. ఎంత తెల్లగా ఉంటాడో తెలుసు అసలు, రవితేజని చూసిన నేను, ఎంత తెల్లగా ఉంటాడు మనిషి, ఏం పొడుగ్గుంటాడు, జుట్టు మొత్తం ఇట్లా ఎదురుంగుండి కలర్ ఉన్నది జుట్టు, గోల్డ్ కలర్ ఉన్నది, అది అని చెప్పి చాలా ఐ వాజ్ టెలింగ్ దెమ్. దెన్ బాగా ఇష్టం రవి సార్ అంటే, టైమింగ్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్, ఎంత హార్డ్ వర్క్ చేసి వచ్చినారు, ఏమేమి చేసి వచ్చినారు. సో రామోజీ ఫిలిం సిటీలో ఒకసారి ఏదో చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళినండే, అప్పుడు రవి సార్ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. ఇంకా ఎట్టనైనా కలవాలా ఆయనని, ఇప్పుడు మనం అంటే కొంచెం తెలుసు కదా, అంటే కనీసం మేనేజర్స్కి అట్లా తెలుస్తుంది కదా అని చెప్పి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి రవి సార్ వాళ్ళ మేకప్ మ్యాన్ నంబర్ తీసుకున్నా, శ్రీనివాస్ అన్న అని ఉంటారు, ఆయన నంబర్ తీసుకుని, అన్న నేను ఎట్లనైనా కలవాలన్నా, దూరం నుంచి చూపి నాకు చాలు అని చెప్తే, సరే బాబా సరే బాబా అన్నాడు. సరే అని వెళ్ళి ఐ గాట్ అ ఫోటో విత్ హిమ్. దట్స్ సో అట్లాంటి జర్నీ ఆయన నాకు ప్రొడ్యూస్ లైక్ ఫర్ మీ, ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఎలా ఇది ఎలా వచ్చింది అసలు? సరే ఫోటో అంతవరకు ఓకే, మూవీ ప్రొడక్షన్ కానివ్వండి. అసలు నాకు ఏం సంబంధం లేదు మ్యామ్ యాక్చువల్లీ. అది వర్మ అని డైరెక్టర్ చాంద్రి బంగారాజాకి, ఆయన వచ్చి నారప్పకి అసోసియేట్ డైరెక్టర్ ఉండే. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఎక్కడో ఒక చోట సతీష్ అన్న. సో సతీష్ అన్న వచ్చి ఆయన స్టోరీ రాసుకున్నప్పుడు నన్నే అనుకున్నారు, అక్కడ నేనే కనబడ్డా ఆయనకి. సో ఈ సినిమాకి నువ్వేరా అనుకున్నారు ఆయన. దాని తర్వాత ఆయన ట్రయల్స్ లో ఉన్నారు గట్టిగా, జస్ట్ ట్రైయింగ్ ఫర్ దట్ ఫిల్మ్ టు బి ప్రొడ్యూస్డ్. సో వెళ్ళి చాలా మందిని అడిగినారు. ఆ ప్రాసెస్ లో ఆర్టీ టీమ్ వర్క్స్ కి స్టోరీ చెప్తే అది ఓకే అయింది. ఎవరు అనుకుంటున్నారంటే కార్తిక్ అనుకుంటున్నారు. ఏదో ఎవరు అబ్బాయి అని చూపించారు, ఓ ఈడ ఓకే అన్నారు, అయిపోయింది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. మీకు ఇలా రవితేజ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను రవితేజ గారు అంటే ఓకే, ఎవరు రవితేజ గారు అనుకున్నా నేను. ఓకే, అయితే హీరో రవితేజ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు మనకు, నేను ఆ థాట్లో ఉండే. ఓకే ఏంట్రా రియాక్షన్ లేదు, హీరో రవితేజరా మనకు ప్రొడ్యూస్ చేసేది అన్నారు. ఎక్కడున్నా అర్జెంట్ గా చెప్పని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్. రాత్రంతా కార్లో తిరుగుతూనే ఉన్నాం, అది జీర్ణించుకుని తర్వాత ఓకే రవి సార్ ఇస్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫిల్మ్ అని చెప్పి కన్ఫర్మ్ అయింది అప్పటి. ఓకే అని, హి ఇస్ నాట్ ప్రాంకింగ్ ఆన్ మీ అని చెప్పి. ఓకే, ఎలా ఉంటుంది అసలు ఒకప్పుడు కార్తిక్ గారి లైఫ్ కి ఇప్పటికి చుట్టూ ఉండే ఈ సరౌండింగ్ ఉన్న పీపుల్ కానీ వాళ్ళు ఏమన్నా మారిపోయారా, లేకపోతే సేమ్ అలానే కంటిన్యూ అవుతున్నారా వాళ్ళతో? ఎలా ఉంది అసలు లైఫ్, ఎలా ఉంది? ఎనీ చేంజెస్? మారిపోవడం ఏం లేదు మ్యామ్, అంటే చుట్టూ వాళ్ళ ఏం లేదు మ్యామ్, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇంకా ఉన్నారేమో, అట్లేం లేదు. గుడ్ టు మీ. మంచి ఒక ఎక్సైట్మెంట్ తో ఉంటారు. అవును, ఇప్పుడు మన ముందు మనతో ఉన్న కార్తిక్ ఇప్పుడు కనిపిస్తున్నాడు. they'll go watch it, if it's not nice they'll let me know. ఓకే, అరే ఏంద్రా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి చెప్తారు. కొంచెం మంచి చేయరా, 10 మందిని తీసుకెళ్ళా నేను, వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు అని చెప్పి చెప్తారు. ఓకే, ఇట్లాంటివి మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి వినగలం. ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నిజమే అది. వాళ్ళే మెయిన్ క్రిటిక్. అదే పాపం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మౌన్ సినిమా వస్తుంది పా అని చెప్పి ఒక 10 మందికో 20 మందికో ఆఫీస్ వాళ్ళను లేకపోతే ఫ్రెండ్స్ నో మౌన్ సినిమా వస్తుంది పా అని చెప్పి తీసుకెళ్తారు. ఆ సినిమా బాగాలేకపోతే ఆబ్వియస్ గా వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కానీ కార్తిక్ గారు చేసిన మూవీస్ లో ఎడిట్ లో వెళ్ళిపోయినాయి ఉన్నాయా? అంటే ఎడిట్ లో మంచి సీన్, ఈ సీన్ అసలు
థియేటర్లో లేదు అట్లేం లేదు. నో 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 అలేం లేదు. నథింగ్ నథింగ్. ఓకే, వచ్చిన ఆఫరే వెళ్ళిపోయింది కానీ ఎడిట్ లో అయితే ఏమీ వెళ్ళలేదు. అవకాశం వరకే రాలా మనకు, ఎడిట్ లో పోయినా ఏం లేవు. ఓకే, మీ వరకు మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ప్రొడ్యూసర్ గారి అబ్బాయి చేయాలనుకుంటున్నారు. అది చిన్నప్పుడు చిన్నప్పుడు 10, 12 like that. 10, 12 when I was 10 I started it ma'am. నాటకాలు స్టార్ట్ చేశాను. అవును, అప్పుడే ఈవెన్చువల్లీ ఆడిషన్స్ కూడా ఏమైనా ఉన్నాయి చిన్నపిల్లల కంటే వెళ్ళిపోయాను. రైట్. ఓకే ఓకే, అప్పుడువి చెప్తున్నారు మీరు. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత అడుగుతున్నాను నేను. కంచరపాలెం తర్వాత హీరోగా స్క్రిప్ట్స్ అవి మీ దగ్గరికి వస్తాయి? ఇట్ హ్యాపెన్స్ మ్యామ్. నాకనే అందరికి ఆల్మోస్ట్ ఇస్ కమింగ్ లైక్ గ్రోయింగ్ నౌ. ఇట్ హ్యాపెన్స్ మ్యామ్. మీరు అసలు ఎవరితో షేర్ చేసుకుంటారు ఇండస్ట్రీలో? కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? తిరుగారికి. తిరుగు గారు. మేమిద్దరం ఆల్మోస్ట్ సేమ్ చెప్పుకుంటా ఉంటాం. నేను నా బాధలు, ఆయన బాధలు. సుహాస్ అన్న. ఓకే, ఇన్ని చేశారు కదా మూవీస్ లో. ఆల్రెడీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి కొంత ప్రాబ్లమ్ గా ఉండి చేసినవి ఏవైనా ఉన్నాయా? నారపు ఉంది మ్యామ్, నారపు ఉంది. అవునా? ఓకే, నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయిన ఉండే. ఇట్ వాస్ ఓపెన్, ఐ మీన్ అది లాక్రోస్కోపీ చేసి తీయనికి లేకుండే అప్పుడు. లాక్డౌన్ టైమ్ ఇంకా బర్స్ట్ అయిపోయింది అది. అంటే నార్మల్ గా పెయిన్ వస్తే ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని మనం వెళ్ళిపోతుండే. when I was working as assistant director or like camera assistant or something like that, సరిగ్గా తినకపోతుండే, అన్నం తినకపోతుండే, యాపిటైట్ సరిగ్గా ఉండకపోతుండే, డైట్ సరిగ్గా ఉండకపోతుండే. సో ఆ ప్రాబ్లం అపెండిక్స్ దానికే వస్తుంది మెయిన్లీ, సరిగ్గా తినకపోవడం వల్ల. అది ఆ నొప్పి వచ్చినప్పుడు అంతా కామ్ అయిపోవడం అలవాటు అయిపోయింది. దెన్ చాలా సివియర్ గా వస్తుంది. ఏదో ఒక మందు తీసుకొని అట్లా టాబ్లెట్స్ ఏదో వేసుకొని పోయి మెడికల్ వాళ్ళు అడిగి అట్లా. దట్స్ అ బ్యాడ్ థింగ్, వెరీ బ్యాడ్ థింగ్. వీ షుడెంట్ డూ దట్ యాక్చువల్లీ. బట్ ఏదో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అట్లా హాస్పిటల్ పోతే డబ్బులు అయిపోతాయి అన్న భయం ఒకటి ఉంటుంది ఇక. అట్లా ఉండేది మ్యామ్. సో ఒక రోజు లాక్డౌన్ టైంలోనే బర్స్ట్ అయిపోయింది అది. లోపల పేగ్ అనేది చినిగిపోయింది. అది 24 hours లైఫ్. అది కట్ చేయకపోతే పోతారంట. సో ఆ హరిలో పోతే వాళ్ళు కట్ చేసే తీయాలి, బికాస్ వీ హ్యావ్ టు క్లీన్ ఎవ్రీథింగ్ సరౌండెడ్ అని చెప్పి. అది కొంచెం పెద్దదే అయింది. సో దాని తర్వాత నారప్ప ఒక ఫైట్ సీన్ చేసినండే. ఈ ప్రాబ్లం ఏం అనిపించలేదా? కొంచెం పుట్టలోని వచ్చేది కానీ సినిమా పైన కనిపిస్తున్నాం, స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అనే మోటివేషన్ ఇవన్నీ సైడ్ చేసేస్తుంది కదా. ఓకే, ఏవైనా ఫేస్ చేశారా? లైక్ అంటే అనుకోకుండా కొన్ని సడన్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, అట్లాంటివి ఏవైనా ఫేస్ చేశారా? అయినే కానీ నాట్ రెడీ టు స్పీక్ అబౌట్ ఇట్ నౌ. చిన్నవి లైక్ మేజర్వి కాకుండా ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చెయ్యం. ఒకటి మేజర్ అయింది, దాని తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటాను మ్యామ్ నేను. రోడ్ల పైన, ఫుట్పాత్ పైన కూడా నించోద్దని ఫిక్స్ అయ్యాను నేను. ఓకే, ఏంటిది ఆ మేజర్ ఇన్సిడెంట్ ఏంటి? అదే ఐ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఫ్యూచర్. అన్ని ఫ్యూచర్ లో పెడితే ఇప్పుడు ఎలా? సరిపోని ఏ మూవీ టైంలో జరిగింది చెప్పండి. అర్ధశతాబ్దం అప్పుడు ఒకటి చిన్నది జరిగింది మ్యామ్. అది కుట్లు గిట్లు ఉండే, అట్లనే షూట్కి వెళ్ళిపోయిన ఉండే. ద సేమ్ మోటివేషన్ సినిమాలో కనిపిస్తున్నా. కానీ అసలు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కార్తిక్ గారు? అంటే వెల్ సెటిల్డా లేకపోతే? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యామ్. ఓకే, ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, మీరు ఒక్కరేనా? కాదు, అన్నయ్య, అక్క, నేను, ముగ్గురు. ఓకే. నాన్నగారు వచ్చేసి ట్యాక్స్ కన్సల్టెంట్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నార్మల్ కూల్ లైఫ్. మీ వరకు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఎంతమంది సపోర్టివ్గా ఉంటారో అంతేమంది కూడా మనల్ని డౌన్ఫాల్ చేయడానికి, లేకపోతే ఛాన్సెస్ ఎక్కువగా మనకు తెలిసిన పర్సన్కి వస్తున్నాయి అని తెలిస్తే కూడా వాటిని ఎలా తీయించాలని చూడటానికి కూడా ఉంటారు. ఐ డోంట్ ఫీల్ మీ విషయంలో ఏం జరగలేదు అలా? అంటే పట్టించుకోద్దాం, అట్లా ఏమైనా అయితే జరుగుతాయి అయితే. కానీ తెలిసిన వాళ్ళే చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. It will be how you know all this, you know anything about it. ఎవరో తెలియని వాళ్ళు అయితే ఓకే, బట్ మన వాళ్ళు మనం అనుకుంటాం getting someone down is like అమ్మ చేయొద్దు మ్యామ్. చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాం. You shouldn't do it. అమౌంట్స్ గా ఎవరికైనా ఇచ్చి లాస్ అవటం నా దగ్గర ఏడు అమౌంట్ ఎవరికి
అప్పుడు చెప్పారు కదా 1 lakh 2 lakhs ఇస్తే హీరోగా పెట్టేసుకుంటామని. లేదన్న వల్లనే ఇప్పుడు ఇట్లా వచ్చినానేమో. ఇచ్చుంటే ఈ బస్ ఎక్కి వెళ్ళిపోవాల్సింది. అంతేనా? ఓకే. కానీ నిజంగా గుర్తుందా మీకు ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి అనేది? యా ఐ రిమెంబర్ మ్యామ్. చెప్పచ్చు ఫస్ట్ రెమ్యునరేషన్ వరకు. వేదం సినిమాకి ఇట్లా చిన్నపిల్లలు కావాలా అనేసి, మీకు గుర్తుంటే వేదం సినిమాలో మనోజ్ వాజ్పేయి గారు ఒక వినాయక చవితి ఎమర్షన్ నుంచి వెళ్తా ఉంటారు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుతూ ఉంటారు హోలీ వేసుకుంటా. దానిలో ఒక పిల్లలు బస్తీలో దానిలో కొన్ని అన్నట్టు. యా అండ్ ఆల్సో D2 బాబా భాస్కర్ మాస్టర్ దగ్గర చేసినండే. దానికి పేమెంట్ నాకు గుర్తులేదు మ్యామ్. దీనికైతే దే జస్ట్ గేవ్ కన్వెన్స్ సమ్వేర్ అరౌండ్ like 100 rupees సంథింగ్ లైక్ దట్. వెళ్ళనికి రానికి అన్నట్టు. యా దట్స్ ఆల్. వీటన్నిటి కూడా చేశారు మ్యామ్. అమౌంట్ కోసం కాకుండా అక్కడ మీరు చూసింది వేరే అయి ఉంటుంది నాకు తెలిసి. లైక్ మనం ఒక మూవీ చేస్తున్నాం, ఐ వాంటెడ్ టు సీ అల్లు అర్జున్, అందుకే వెళ్ళాను మ్యామ్ నేను. అంతే, ఎవరు హీరో అంటే అల్లు అర్జున్ అన్నారు, అంతే వెళ్ళిపోయినా నేను. తర్వాత మాట్లాడారా అల్లు అర్జున్ గారిని కలవటం, ఎన్టీఆర్ గారిని కలవటం? ఎన్టీఆర్ సార్ని కలిసాను RRR దగ్గర. కలిసానంటే చూశాను అంతే. ఓకే, మాట్లాడటం అలా ఏం లేదు? లేదు, ఇంకా లేదు. షూర్ గా అవుతుంది అది ఫ్యూచర్ లో తప్పకుండా. ఐ లవ్ దెమ్ అ లాట్ మ్యామ్. అందరు హీరోస్ ని ఐ లవ్ దెమ్ అ లాట్. సో yeah, I really want to take a photos with them and all that. Yeah. మీకు ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఉందా? లైక్ తెలియని వాళ్ళు సడన్ గా వచ్చేసి గుర్తుపట్టేసి అరే సార్. యా, కంచర్పాలెం అప్పుడు అలాగా బొమ్మలు గీసి ఇచ్చేవాళ్ళు మ్యామ్. దే టోల్డ్ మీ హౌ మెనీ అవర్స్ దే యూస్ టు టేక్ టైమ్ అండ్ డూ ఇట్. నాకు భలే అనిపించేది మ్యామ్ అసలు. అట్లా బొమ్మలు వేసి నాకు వేయడం, ఇట్ వాస్ టూ నైస్. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా బూస్ట్ ఇస్తుంది అది. గుర్తుండిపోతుంది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్. సడన్ గా వచ్చి ఒకరు సెల్ఫీ అడిగిన, సరే నేను ఆ మూవీ చూసాను, నాకు చాలా ఇష్టం, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం అని చెప్పిన, అవన్నీ ఫస్టే మంచి మెమరీస్ గా ఉంటాయి. తర్వాత నేను అడిగా అతన్ని, వాట్ మేడ్ యూ లైక్, ఎందుకు గీసినావు బొమ్మ అంటే, ఐ లైక్ యువర్ స్మైల్ అన్నా, నువ్వు చాలా బాగా స్మైల్ చేస్తావు అందుకే గీసిన నేను అన్నాడు. అమ్మా స్మైల్ బాగుంటదనా అది అనుకున్నా నేను అప్పుడు. కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరంగ నీతులు మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయ్యి, థ్యాంక్ యూ అగైన్ మళ్ళీ మనము హిట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఖచ్చితంగా. All the best for your future projects also. Thank you so much ma'am. Thank you so much. Thank you. హాయ్ హలో అందరికీ. శ్రీరంగ నీతులు 11th April రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.